ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్. మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నా, టాప్ 5 మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా. ఈ సిరీస్లో ఎపిసోడ్ నెంబర్ 1 ద లంబీ దెహర్ మైన్స్ ఆఫ్ డెహ్రాడూన్. ఇది ఇండియాలోనే ఒక మోస్ట్ హాంటెడ్ ప్లేస్. ఇక్కడ ఒక్క ఆత్మ కాదు, 2 ఆత్మలు కాదు, దాదాపు 50,000 వర్కర్ల ఆత్మలు తిరుగుతున్నాయి. ప్రతిరోజు వాటికి న్యాయం జరగాలని మొరపెట్టుకుంటూనే ఉంటాయి. ఆత్మల ఘోష ప్రతిరోజు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వినిపిస్తూనే ఉంటాయి. ఈ ఆర్టికల్ గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా పబ్లిష్ అయింది. మీరు వికీపీడియాలో కూడా సెర్చ్ చేయండి, ఇది ఒక మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అనే కనిపిస్తుంది. దీనికి రిలేటెడ్ 2 స్టోరీస్ ఉన్నాయి, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి హారర్, మిస్టీరియస్ అండ్ హిస్టారికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నంబర్ 1. అంకుష్ దియా ఢిల్లీలో ఉండేవారు. వాళ్ళకి డిసెంబర్ మంత్లో సెలవులు ఇచ్చారని డెహ్రాడూన్ వెళ్లారు. ఈ కపుల్ ఎలాంటి కపుల్ అంటే ఎక్కువగా అడ్వెంచర్స్ చేయడానికి ఇష్టపడేవారు. ఈ కపుల్ మసూరిలో ఒక గెస్ట్ హౌస్లో స్టే చేశారు. అక్కడ ఉన్న కేర్ టేకర్ని ఇక్కడ అడ్వెంచరస్ ప్లేసెస్ ఏమున్నాయని అడిగారు. అప్పుడు కేర్ టేకర్ అన్ని ప్లేసెస్ గురించి చెప్తాను, మీకు అడ్రస్లు కూడా ఇస్తాను, కానీ ఒక్క చోటికి మాత్రం అసలు వెళ్ళకండి, అదే ద లంబీ దెహర్ మైన్స్ ఆఫ్ డెహ్రాడూన్. ఏ ప్లేస్కైనా వెళ్ళండి, కానీ ఈ ప్రదేశానికి మాత్రం అస్సలు పొరపాటున కూడా వెళ్ళకండి అని చెప్పాడు. దియా, అంకుష్ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. అసలు ఆ ప్రదేశంలో ఏముంది, ఎందుకు అందరూ హాంటెడ్ అంటున్నారు, ఒక్కసారైనా చూసి వద్దాం అని వాళ్ళిద్దరు ఫిక్స్ అయ్యారు. ఆ రోజు రాత్రి అరౌండ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యారు. వాళ్ళు రీచ్ అయ్యేసరికి 10:30, 11 అయింది. దియా, అంకుష్ ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకొని నడుస్తున్నారు. అసలు ఆ ప్లేస్లో ఏమీ కనిపించడం లేదు, మంచుతో పూర్తిగా కప్పివేయబడింది. దియా మాట్లాడుతూనే ఉంది, కానీ అంకుష్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, చాలా సైలెంట్గా ఉన్నాడు. దియాకి టెన్షన్ వచ్చింది, ఎందుకు అంకుష్ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అని. మేబీ తనకి చదివేస్తుందేమో అని తను కూడా కామ్గా ఉంది. కొంతసేపటి తర్వాత దియా, అసలు ఇక్కడ ఏమీ లేదు, ఎందుకు వచ్చాం మనం, టైం వేస్ట్, పద రిటర్న్ అయిపోదాం, పద మనం గెస్ట్ హౌస్కి వెళ్దామని అన్నది. ఇద్దరు కార్ ఎక్కారు, వాళ్ళ గెస్ట్ హౌస్కి స్టార్ట్ అయ్యారు. ఆ కపుల్ గెస్ట్ హౌస్కి రీచ్ అయ్యారు. వాళ్ళు వెంటనే పడుకున్నారు. రాత్రి 2:30, 3ంటికి దియాకి ఎవరో ఏడుపులు వినిపించాయి. లేచి చూస్తే ఎదురుగా చాలా మంది మనుషులు ఏడుస్తున్నారు. చాలా భయం వేసింది దియాకి. అంకుష్ వైపు చూసి, ఎవరు వీళ్ళందరూ, ఎందుకు ఏడుస్తున్నారు, మనం ఎక్కడున్నాం ఏంటని అడిగింది. అప్పుడు అంకుష్, ఇందాక మనం వెళ్ళిన చోట దగ్గర చాలా మంది మనుషులు నా బాడీలో ప్రవేశించినట్టు అనిపించింది. అర్ధరాత్రి అయ్యాక నా బాడీ నుండి ఒక్కొక్కరు బయటికి వచ్చేసారు. దియా, మనం చాలా తప్పు చేసాం, అక్కడికి వెళ్ళి మనం వెళ్లకుండా ఉండుంటే చాలా బాగుండేది అని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ కపుల్ ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకున్నారు. స్టోరీ నంబర్ 2. ఈ స్టోరీ బాగా పాతదేం కాదు, రీసెంట్గా 2018లో జరిగింది. స్కూల్ పిల్లలు క్యాంపింగ్కి డెహ్రాడూన్ వెళ్ళారు. డెహ్రాడూన్ నుంచి మసూరి వెళ్ళారు. ఆ స్కూల్ పిల్లల్లో 2 పిల్లలు మాత్రం చాలా యాక్టివ్గా ఉండేవారు, బాగా అల్లరి పిల్లలు. ఒక అబ్బాయి పేరు జైన్, ఇంకో అబ్బాయి పేరు సన్నీ. అయితే ఆ ఇద్దరికి లంబీ దెహర్ మైన్స్ దగ్గరలోనే ఉంది, అక్కడ 50,000 మంది చనిపోయారు దారుణంగా అనే విషయం తెలుసు. ఆ రోజు రాత్రి వాళ్ళు ఎలా అయినా వెళ్దామని ఫిక్స్ అయ్యారు. టీచర్స్, స్టూడెంట్స్ అందరూ పడుకున్నాక వాళ్ళిద్దరు సడన్గా లేచారు. వాళ్ళిద్దరితో పాటు ఇంకో 3 కూడా తీసుకెళ్లారు. ఆ గ్రూప్ ఆ ప్లేస్కి రీచ్ అయ్యారు. ఒకరి చేయి ఒకరు గట్టిగా పట్టుకుని నడుస్తున్నారు. ఆ ప్లేస్ అంతా మంచుతో కప్పివేయబడింది, ఎవ్వరికి ఏమీ కనిపించట్లేదు. కొంతసేపటి తర్వాత సన్నీ చిరాకు వచ్చి, ఇక్కడ ఏమీ లేదు, టైం వేస్ట్ మనం ఇక్కడ రావడం, ఇది అసలు హాంటెడే కాదు, పదండి మనం మళ్ళీ మన ప్లేస్కి వెళ్ళిపోదాం, టీచర్స్ లెగిస్తే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది, పదండి అని వాళ్ళు రిటర్న్ అయ్యారు. ఇంతట్లో సన్నీ మీద ఎవరో ఇసుక జల్లారు. వెనక తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. రెండోసారి కూడా ఇసుక ఎవరో జల్లారు, కానీ వెనక తిరిగి చూస్తే మళ్ళీ ఎవరు లేరు. 3వసారి ఇలానే జరిగింది. 4వసారి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సన్నీని అడిగారు, ఎందుకు అన్నిసార్లు ఆగుతున్నాం, ఏం జరిగింది, ఎందుకు, ఏమైందని అడిగితే, నా మీద ఎవరో ఇసుక జల్లుతున్నారు, అందుకే ఇన్నిసార్లు ఆగుతున్నా అని అన్నాడు. అదేం లేదు, పద, జోక్స్ వేయకు ఈ టైంలో, పద మనకు టైం అవుతుందని ఫ్రెండ్స్ అన్నారు. మళ్ళీ వాళ్ళ జర్నీని వాళ్ళు స్టార్ట్ చేశారు. కొంతసేపటి తర్వాత వెనక నుండి ఎవరో మనిషి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నన్ను కాపాడండి అని అరుస్తున్నాడు. అతని శరీరం అంతా మట్టితో కప్పివేయబడి ఉంది. ఎవరు నువ్వు అని జైన్ అడిగాడు. మా ఫ్రెండ్స్ ఇక్కడ చిక్కుకున్నారు, మేము ఇక్కడ పని చేస్తున్నాం, మా సూపర్వైజర్ కూడా లేడు, మీరు వచ్చి కొంచెం హెల్ప్ చేయండి, చాలాసేపటి నుంచి చూస్తున్నాం, ఎవ్వరూ మాకు హెల్ప్ చేయట్లేదు, మీరు వచ్చి కొంచెం హెల్ప్ చేయండి అని
ఆయన అన్నాడు, సరే పదండి మేము కూడా వస్తాం, మీకు హెల్ప్ చేస్తామని ఈ పిల్లలు అతనితో ఆయన వెనక బయలుదేరారు. అంతట్లో జైన్ మనం ఎక్కడికి వెళ్తున్నామని అతన్ని అడిగాడు. ఇక్కడే లంబీ దెహర్ మైన్స్కి వెళ్తున్నామని అతను చెప్పాడు. సన్నీకి ఒక విషయం సడన్ గా గుర్తొచ్చింది. 1990 తర్వాత గవర్నమెంట్ అక్కడ మైనింగ్ ఆపేసింది. ఆ ఏరియాని ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాగా డిక్లేర్ చేసింది. ఇవన్నీ రీకలెక్ట్ చేసుకొని పరిగెత్తండి ఫ్రెండ్స్ అని సన్నీ గట్టిగా అరిచాడు. పరిగెత్తి వాళ్ళున్న ప్లేస్ కి రీచ్ అయిపోయారు. టెంట్ లోకి దూరిపోయారు. కానీ రాత్రంతా ఆ ఆత్మల ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి. కాపాడండి కాపాడండి అని ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి. మీరు మాత్రం ఈ ప్లేస్ కి అస్సలు వెళ్ళకండి. యాజ్ ఏ టూరిస్ట్ గా కూడా వెళ్ళకండి. వెళ్తే మాత్రం ఆ ఆత్మలు మీ వెంటే పడతాయి. నెక్స్ట్ హారర్ ప్లేస్ గురించి కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.